బ్రేకింగ్ న్యూస్ దేశంలోని అతిపెద్ద సినీ పైరసీ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అంతేకాదు పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. 5 ఏళ్లలో 1050 సినిమాలు పైరసీ చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు వివరించారు సివి ఆనంద్. అసలు పైరసీ ఏ విధంగా అవుతుందో తెలుసుకుని చిత్ర పరిశ్రమ పెద్దలు ఆశ్చర్యపోయారు. భవిష్యత్తులో తమ వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పరిశ్రమ పెద్దలు చెప్పుకొచ్చారు. సివి ఆనంద్తో జరిగిన సమావేశానికి హీరో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు, నాగ చైతన్య, నాని సహా పలువురు హాజరయ్యారు. సినీ పరిశ్రమను రక్షించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం చేసిన కృషిని సినీ నటులు, నిర్మాతలు అభినందించారు. సినీ పైరసీకి సంబంధించిన గుట్టు రట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ప్రస్తుత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు సిపితో సమావేశం కావడం, ఎందుకంటే పైరసీకి సంబంధించినటువంటి భారీ ముఠాను, పెద్ద సినిమాలు 100 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చే విధంగా కూడా ఈ పైరసీ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ పలు వెబ్సైట్ల వేదికగా భారీ సినిమాలను ఇటు పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో పెట్టిన అప్లోడ్ చేయడంతో ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక భారీ ముఠానైతే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇందులో కీలకంగా 3 ఏదైతే వెబ్సైట్ నిర్వాహకులు, వెబ్సైట్ నిర్వహిస్తున్న వారు, ఇటు హ్యాక్ చేసి దాన్ని పైరసీ చేస్తున్న వారితో పాటుగా జనకిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్ వేదికగా తాను సినిమా థియేటర్లలోనే వీడియోని రికార్డులు చేసి, సినిమాలను రికార్డు చేసి ఆయా పైరసీ వెబ్సైట్లకి అమ్మి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ భారీ ముఠాను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ పోలీస్ సివి ఆనంద్ని నిన్న సమావేశమయ్యారు. సో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్, ఇటు నాగ చైతన్య, నాగార్జున, నాని, మరికొంతమంది ప్రొడ్యూసర్లు, దర్శకులు కూడా సిపితో సమావేశమైన పరిస్థితి. సో పోలీసుల తీరును, పోలీసుల ఆపరేషన్ను అభినందించడంతో పాటుగా బెట్టింగ్ యాప్స్కి ఇక్కడి నుంచి మేము ప్రమోట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు సిపి సమక్షంలోనే వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకంగా పైరసీకి సంబంధించినటువంటి మూవీలు ప్లే అవుతున్న నేపథ్యంలో ఆ మూవీలు అన్నిటికీ కూడా పైరసీ వెబ్సైట్లకు పూర్తిగా ఇటు స్పాన్సర్షిప్గా ఉంది. బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి, గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి నిర్వాహకులే అనేది కూడా హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులే పైరసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, ఆ పైరసీకి సంబంధించినటువంటి వీక్షకుల డేటాను సేకరించి దాన్ని ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాటికి కూడా వినియోగిస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే సిపి అగ్ర హీరోలకు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో సమావేశమైన నేపథ్యంలో ఒక ప్రజెంటేషన్ ద్వారా ఈ పైరసీ జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళు చూసి కొంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు కొన్ని హెచ్డి ప్రింట్లు ఇటు పైరసీ వెబ్సైట్లలో దర్శనమివ్వడం, సినిమా విడుదలైనటువంటి అదే రోజే హెచ్డి ప్రింట్స్ పూర్తిగా ఇటు పైరసీ వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా తెలియజేశారు. తమిళ్ ఎంవీతో పాటుగా టెయిల్ బ్లాస్టర్, మోజిల్లా మూవీ రూల్స్తో పాటుగా మరికొన్ని టోరెంట్ అనే మరికొన్ని వెబ్సైట్లు, దాదాపు 6 వెబ్సైట్లలో వందలాది సినిమాలు అప్లోడ్ చేసినట్లుగా కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, హీరోలు కూడా ఈ పైరసీ జరుగుతున్నటువంటి విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇందులో కీలకంగా ఇటు ఏపీకి సంబంధించినటువంటి కిరణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లోని కొన్ని స్పెషల్గా థియేటర్లను సెలెక్ట్ చేసుకొని అందులో మిడిల్ సీట్ని బుక్ చేసుకొని తన మొబైల్ ఫోన్లోనే హెచ్డి క్వాలిటీతో దాన్ని రికార్డ్ చేసి లక్షలాది రూపాయలకు ఇటు పైరసీకి సంబంధించిన వెబ్సైట్లో విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. గతంలో జస్ట్ 3-4 నెలల క్రితం కూడా ఇతన్ని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అందులో భాగంగానే ఈ భారీ పైరసీ ముఠాని పోలీసులు గుట్టు రట్టు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా కొంత పూర్తిస్థాయి సహకారం ఉండాలి, మీ సహకారం ఉంటేనే పైరసీని పూర్తిగా అరికట్టగలుగుతామని చెప్పి కూడా పోలీసులు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని గతంలో కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫిలిం ఛాంబర్ నుంచే కావచ్చు, ఇటు నిర్మాతల నుంచి కూడా పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ పోలీసులకు, ఎందుకంటే గతంలో బాహుబలి లాంటి భారీ సినిమాలు విడుదలైన రోజే పైరసీ కావడం, ఇటు హిందీ వర్షన్లో కావచ్చు, జాతీయ స్థాయిలో
ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న నేపథ్యం అన్ని భాషల్లో ఈ పైరసీ అనేది జరుగుతున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎందుకంటే విదేశాల్లో నుంచి కూడా ఈ పైరసీకి సంబంధించినటువంటి ముఠా ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకు ఈ అన్ని అంశాలను హైదరాబాద్ సిపి నిన్న జరిగిన సమావేశంలో పూర్తిగా వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు పైరసీ ఎలా జరుగుతుంది, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, సినిమా విడుదలకు ముందే విడుదల రోజే ఇవన్నీ ఏ విధంగా అప్లోడ్ చేయబడుతున్నాయి, ఈ నిందితులు ఏ విధంగా ఈ పైరసీకి సంబంధించినటువంటి ముఠా ఆపరేషన్స్ని కొనసాగించాలన్న అంశాలు కూడా పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఈ సినిమా హీరోలకు, అగ్ర హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సివి ఆనంద్ వివరించినట్లు కూడా తెలుస్తుంది. అన్ని అంశాలు కూడా వాళ్ళు చూసి కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే విడుదలైన రోజే 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఒకటే రోజులో అది అప్లోడ్ అవుతుంది. ఈరోజు నిన్న విడుదల చేసినంటే నిన్న ప్రకటన చేసినటువంటి పోలీసుల ప్రకటనలో దాదాపు 6 వెబ్సైట్లు ఈ పైరసీకి సంబంధించిన వెబ్సైట్లను హైదరాబాద్ పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఇందులో 2 రకాల నేరాలు జరుగుతున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే పైరసీ చూస్తున్నటువంటి సందర్భంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవి జరుగుతూ ఉంటాయి. మరికొన్ని వెబ్సైట్లు కూడా వీటికి ప్రమోషన్ చేస్తున్నాయి. ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సంస్థలే వీటిని ప్రోత్సహిస్తూ వాటికి పెద్ద ఎత్తున నిధులు మళ్లిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన వెబ్సైట్లకు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు స్పాన్సర్ చేస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి నేరాలు ఈ పైరసీ భూతంని అడ్డు పెట్టుకుని జరుగుతున్నట్లుగా కూడా పోలీసుల గుర్తించిన నేపథ్యంలో పైరసీ ముఠాకు అడ్డుకట్ట వేయడంతో పాటుగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి అంశాలపైన కూడా కొంత చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ హీరోలు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్న హీరోలు కూడా తమ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి మేము బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో పాటుగా వాటిని తమ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలే కావచ్చు, అందులో ఎలాంటి ప్రమోషన్స్ చేయమో, దాంతోపాటుగా యాడ్స్ కూడా అందులో రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, హీరోలు ఏకాభిప్రాయాన్ని పోలీసులకు తెలియజేశారు. భవిష్యత్తులో పైరసీని పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అరికెంటేందుకు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలే కావచ్చు, నిర్మాతలే కావచ్చు, దర్శకులు కూడా సంపూర్ణ సహకారం అందించాలి. పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్లో కూడా మీరు భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే అందులో ఏ విధంగా జరుగుతుందన్న అంశాలు క్లియర్గా మెన్షన్ చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత్రలు కూడా ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సాగర్, సుమారు 5 ఏళ్ల కాలంలో 1000కి పైగా వాళ్ళు సినిమాలు పైరసీ చేయడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే డిజిటల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ తక్కువగా ఉంది అనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రశ్న ఖచ్చితంగా. ఎందుకంటే డిజిటల్ మీడియాకి సంబంధించిన విషయంలో కావచ్చు, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో కూడా ఇటు నిర్మాతలు, ఆయా నిర్మాణ సంస్థలు సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర తక్కువగా ఉందన్న అంశాలు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో తెలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే విడుదలైన రోజే పెద్ద ఎత్తున ఈ ముగ్గురు నిన్న అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ఒక నిందితుడు, కీలక నిందితుడు హ్యాకింగ్ చేసి పెద్ద ఎత్తున ఈ సినిమాలను పైరసీ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలోనే ఇట్లా ఈ విధంగా హ్యాకింగ్ అవుతున్న సందర్భంలో ఇటు సైబర్ సెక్యూరిటీ పైన కూడా మీరు ఫోకస్ పెంచాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్త చర్యలు మీరు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు నిర్మాతలకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీ తక్కువగా ఉంటే 100 కోట్ల రూపాయలు పెట్టిన సినిమాలు ఈజీగా పైరసీ జరుగుతున్నాయి. హ్యాకర్లు దీన్ని హ్యాక్ చేసి పెద్ద ఎత్తున పైరసీకి 2-3 వెబ్సైట్లు ఒకవేళ బ్లాక్ అయితే ఇతర వెబ్సైట్లను గంటల్లోనే క్రియేట్ చేసి వాటిలో పెద్ద ఎత్తున పైరసీ సినిమాలను విడుదల చేస్తున్న, అప్లోడ్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా వెబ్సైట్ల పైరసీ జరుగుతున్నటువంటి వెబ్సైట్ల ఆపరేషన్స్ తీరుని వివరిస్తూనే దానికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు కూడా నిన్న సివి ఆనంద్ ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, నిర్మాతలు, దర్శకులకు కూడా వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.